ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబీ అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపం వేయుచు వచ్చియుండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి, ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవ యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనము ఫస్ట్ సండే బల్లారాధనలో ఒక అంశాన్ని మనం తీసుకున్నాం. ఆ సందర్భాన్ని బట్టి ఒక అంశాన్ని తీసుకున్నాం. పస్కా భోజనము. ఏంటి? పస్కా భోజనం. ఆ రోజు కొంత భాగం మాత్రమే సమయాన్ని బట్టి మీతో నేను పంచుకున్నాను. ఈరోజు మిగిలిన భాగాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాను. జాగ్రత్తగా గమనించి మన జీవితాల్లో అన్వయించుకుందాం. హల్లెలూయా. హిజ్కియా రాజు అయిన తర్వాత ఆయన మొట్టమొదట చేసినది మనము తెలుసుకున్నాం. ఏం చేశాడు? మొట్టమొదట ఏం చేశాడు హిజ్కియా రాజు? చెప్పండి. ఒక వారం గ్యాప్ వచ్చింది, అయినా కూడా హృదయంలో నిలిచిపోయి ఉండాలి వాక్యం. మొట్టమొదట ఏం చేశాడు? దేవాలయపు తలుపులు తెరిచి బాగు చేశాడు. తర్వాత యాజకుల్ని, లేవీలందరినీ పిలిచి ప్రతిష్ఠించి దేవాలయాన్ని శుభ్రం చేయించాడు. హల్లెలూయా. దేవాలయాన్ని శుభ్రం చేయించాడు. పస్కా బలి, పస్కా విందు దేవుడు ఇశ్రాయేలీయులకు నిరంతరము వాళ్ళు అనుసరించేటటువంటి కట్టడ వాళ్ళకి ఇచ్చాడనమాట. అది సొలొమోను రాజు కాలం తరువాత హిజ్కియా రాజు కాలం వరకు మధ్యకాలంలో అది ఎవరు ఆచరించలేదన్నమాట. హిజ్కియా రాజు దీనిని చాలా ఘనంగా ఆచరిస్తాడు, ఆచరింప చేస్తాడు. తను చేస్తూ తన ప్రజలందరినీ, అనగా ఇశ్రాయేలులందరినీ, యూదుల్ని అందులో పాల్గొనేటట్టు చేస్తాడనమాట. ఆ పస్కా ఆ భోజనానికి ముందుగా ఆ పులియని రొట్టెల పండుగను ఆచరించేదానికి ముందుగా ఆయన మొట్టమొదట చేసింది ఏమిటంటే దేవాలయాన్ని బాగు చేశాడనమాట. హల్లెలూయా. మీ జ్ఞాపకం చేస్తున్నాను, పోయిన ఫస్ట్ సండే మనం నేర్చుకున్నది మన దేహము దేవుని ఆలయమై ఉందని మనం తెలుసుకొని ఉన్నాం ఇప్పటికే. హల్లెలూయా. కాబట్టి మన దేహాన్ని మనము ఎప్పుడు పరిశుద్ధంగా పెట్టుకోవాలి. హల్లెలూయా. మన దేహములో, మన జీవితంలో ఏదైనా దేవునికి వ్యతిరేకమైన ఉంటే వాటిని మనము తీసివేసుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులంగా ఉండి పస్కా భోజనాన్ని మనము తీసుకోవాలని చెప్పి మనం ఆ రోజు నేర్చుకున్నాము. హల్లెలూయా. అంత మాత్రం కాకుండా మన దేహాన్ని మనము పాడు
చేసుకోకూడదు అని కూడా తెలుసుకున్నాం. దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఎల్లప్పుడూ నివసిస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మను అనుసరించి మనం నడుస్తూ ఉండాలని చెప్పి మనము నేర్చుకున్నాం. తర్వాత హిజ్కియా రాజు తర్వాత ఇంకా కొన్ని కార్యాలు చేశాడనమాట. పస్కా పండుగకు ముందుగా ఇప్పుడు మనం చదివిన భాగంలో ఆయన ఉన్నత స్థలములను కొట్టివేసి, 4వ వచనం, ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయచు వచ్చి ఉండిరి. ఆయన దేవాలయాన్ని శుభ్రం చేశాడు. తర్వాత దేశాన్నంతటినీ శుభ్రం చేశాడు. హల్లెలూయా. దేశాన్నంతటినీ శుభ్రం చేశాడు అన్నమాట. ఎక్కడెక్కడ ఉన్నత స్థలాల్లో విగ్రహాలు ప్రతిష్ఠించి పూజ చేస్తూ ఉన్నారో వాటన్నిటిని కూడా కొట్టి పడేసాడు అన్నమాట. మొత్తం చెట్ల కింద, కొండల్లో, ఇండ్లల్లో, వీధుల్లో ఎక్కడెక్కడైతే విగ్రహాలు ప్రతిష్ఠ చేసి వాళ్ళు అనుసరిస్తూ ఉన్నారో మొత్తమును శుభ్రం చేయించేశాడు. హల్లెలూయా. అలాగా ఆయన శుభ్రం చేయిస్తూ ఉంటే ఒక విషయం ఆయనకి కనపడింది అనమాట. ఏంటంటే మోషే చేసిన ఇత్తడి సర్పము కనబడింది. దాన్ని వాళ్ళు ఒక చోట ప్రతిష్ఠించి దానికి ధూపం వేస్తూ ఉన్నారనమాట. దానికి ధూపం వేస్తూ ఉన్నారు. చూసి దానిని చిన్న భిన్నములుగా దాన్ని కొట్టించి వేశాడనమాట. హల్లెలూయా. ఇప్పుడు అన్ని విషయాల్లో మనము ఇవి రాజుల కాలంలో చూస్తూ ఉంటాం కదా. కానీ ఇది హిజ్కియా రాజు కాలంలోనే అది బయటపడింది అన్నమాట. ఈ యొక్క మోషే చేసిన ఇత్తడి సర్పము ఏంటి అసలు? అది ఎక్కడ ఒకసారి చూద్దాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి, వారు ఎదోము దేశమును చుట్టిపోవలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుము అనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకును అని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. హల్లెలూయా. ఇదన్నమాట సందర్భం. ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలు, కనానుకు వాళ్ళు అరణ్యంలో యాత్ర చేసి వస్తూ ఉన్నారన్నమాట. అప్పుడు దేవుడు ఎదోము దేశం నుండి ఎర్ర సముద్రం మీదుగా సాగిపోమన్నాడు అన్నమాట. అది కొంచెము దూరం. వారికి ఆ మాట చెప్పేటప్పటికే వారికి మార్గాయాసం వచ్చిందంట. ఆయాస పడిపోయి దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడడం ప్రారంభించారు.
ఎంత భయంకరంగా మాట్లాడారంటే చూడండి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి, ఇక్కడ ఆహారము లేదు. చూసారా, దేవుడు చచ్చుటకు తీసుకొచ్చాడా, చచ్చే స్థితిలో ఉన్న వారిని తీసుకొచ్చాడా? చెప్పండి, హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇక్కడ మళ్ళీ చంపడానికి తీసుకొచ్చారా? తర్వాత ఇక్కడ ఆహారం లేదు, మన్నా కురుస్తూనే ఉంది, మళ్ళీ ఆహారం లేదని చెప్తున్నారు. ఎంత భయంకరమైనటువంటి తిరుగుబాటు చూడండి. ఆహారం లేదు, ఎందుకు? ప్రతిరోజు మన్నా కురుస్తూనే ఉంది, తింటూనే ఉన్నారు. నీళ్లు లేవు, దేవుడు నీళ్లు ఆశ్చర్యరీతిగా దేవుడు వారికి నీళ్లు ఉండే స్థలాల్లో ఉంచి, నీళ్లు లేకపోయినా బండ నుంచి నీళ్లు తెప్పించి వాళ్ళ సేద తీరుస్తూ వస్తున్నాడు. ఇంకా వాళ్ళు చూడు ఏమంటున్నారు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. ఎంత భయంకరం! చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యం. వాళ్ళే మన్నాను తిన్నప్పుడు ఎలా ఉంది అని అడిగితే ఏం చెప్పారు తెలుసా? వాళ్ళు తేనె వలె అపూపముగా ఉందంట. హల్లెలూయా. తేనె వలె మధురంగా ఉంది అన్నం అని చెప్పి వాళ్ళే దేవుణ్ణి స్తుతించి, వాళ్ళే దానిని కూర్చుకొని బాగా దంచి అప్పాలు చేసుకొని రకరకాలుగా వారి యొక్క భోజన పదార్థాలు చేసుకొని వాళ్ళు తిన్నారు. కానీ ఇక్కడ వాళ్ళకు ఎంత భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారు చూడండి. చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యం. నిజంగా ఈ అసహ్యము అని అంటున్నారే, నిజంగా ఎవరిని వాళ్ళు అసహ్యం అని అంటున్నారు? నిజంగా వాళ్ళు దేవుణ్ణే తోసేస్తున్నారు. వాళ్ళు దేవుడు చేసిన దాన్ని అంతటినీ అసహ్యం అంటే దాని అంతటినీ చేసినటువంటి దేవుణ్ణి కూడా వాళ్ళు అసహ్యించుకుంటున్నారని అర్థం. అందుకనే దేవునికి బహుగా కోపం వచ్చింది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపాడు. అవి వారిని కరిచినప్పుడు వాళ్ళు చనిపోతున్నారన్నమాట. అప్పుడు వాళ్ళకి బుద్ధి వచ్చింది. మళ్ళీ మోషే దగ్గరికి పరిగెత్తారు. దేవుడైన యెహోవాకి, తమ దేవుడైన యెహోవాకి మోషేకి విరోధంగా మాట్లాడినటువంటి వాళ్ళు మరలా మోషే దగ్గర పరిగెత్తి, అయ్యా మేము చచ్చిపోతా ఉన్నాము, దేవునికి ప్రార్థన చేయి, ఆ సర్పాలు మా మధ్య నుండి తీసివేయబడాలని చెప్పి మళ్ళీ పరిగెత్తారు. ఇంకా మోషే దేవుని ఎదుట సాగిలపడ్డాడు, ప్రార్థన చేశాడు. దేవుడు క్షమించే దేవుడు, ఆయన కరుణా కటాక్షాలు గల దేవుడు, ఎంత దయగల దేవుడో. ఇందాక ఆరాధన సందేశంలో కూడా మనం విన్నాం. ఆయన దయాపూర్వక సంకల్పం ఎంత గొప్పదో. చప్పలు కొట్టి దేవుడిని మహిమ పరుస్తాము. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆ దయగలిగిన దేవుడు ఇంకా మోషే ప్రార్థన ఆలకించి ఒక విడుదల కొరకు ఒక ఆలోచన చెప్పాడనమాట. ఎలాంటి సర్పం అయితే కరుస్తూ ఉందో దాని స్వరూపం ప్రకారమే అదేవిధంగా ఒక ఇత్తడి సర్పాన్ని తయారు చేసి దాన్ని ఆ యొక్క స్తంభం మీద దాన్ని పెట్టు, దాన్ని చూచిన వాళ్ళు బ్రతుకుతారని చెప్పాడు అనమాట. హల్లెలూయా. అప్పుడు మోషే అంటే చస్తూ ఉన్నారనమాట మనుషులు పాముల చేత. ఆ తాపకరమైన సర్పములు అంటే చిన్న బాధ కాదు అది. ఒకసారి కుట్టితే వెంటనే చచ్చిపోవడంలే, వాళ్ళకి భయంకరమైన తాపం, అధికమైన బాధ, నొప్పి, తాపం అంటే. అలాంటి పరిస్థితులు అల్లాడి చచ్చిపోతున్నారు అనమాట. అప్పుడు ఇంకా మోషే ఎంత ఫాస్ట్గా ఆ యొక్క బొమ్మను, ఆ ప్రతిమను చేయించి ఉంటాడో ఆలోచన చేయండి. ఆ వెంటనే ఆ ప్రతిమను చేయించి ఒక ఎత్తైన స్థలంలో స్తంభం మీద దాన్ని పెట్టాడు. చూడండి, దాన్ని చూసిన వాళ్ళు బ్రతుకుతారంట, దేవుడు చెప్పాడని చెప్తే అప్పుడు వాళ్ళు నిదానించి చూశారు. నిదానించి చూసినప్పుడు దాన్ని ఎవరైతే నిదానించి చూశారో వాళ్ళందరూ బ్రతికారని రాయబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు అందరూ దాన్ని చూసిన వాళ్ళంతా బ్రతికారు, బాగానే ఉంది. ఇంకా వాళ్ళ యాత్ర అంతా సాగింది. దేవుడు ఆయన మీద తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళందరూ అరణ్యంలో రాలిపోయారు. వారి బిడ్డలందరినీ కనాను దేశానికి తీసుకెళ్ళాడు. హల్లెలూయా.
మోషే తర్వాత యెహోషువ తర్వాత న్యాయాధిపతుల తర్వాత మొదటి సమూయేలు గ్రంథం, తర్వాత రెండవ సమూయేలు గ్రంథం, మొదటి రాజులు, రెండవ రాజులు. హల్లెలూయా. దాదాపు యెహోషువ కాలం నుండి హిజ్కియా రాజు కాలం వరకు దాదాపు 700 సంవత్సరాలు, దాదాపు 600 లేక 700 సంవత్సరాల కాలం అన్నమాట. వీళ్ళు ఏం చేశారు, అప్పటి నుంచి దీన్ని ఎవ్వరికి కనబడకుండా ఈ యొక్క ఇత్తడి సర్పాన్ని వీళ్ళు దాచిపెట్టుకొని దానిని దొంగతనంగా ధూపము వేస్తూ ఉన్నారన్నమాట. దానికి ఒక పేరు పెట్టి, ఏం పేరు పెట్టారంటే నెహుష్టాను అని పేరు పెట్టారంట. నెహుష్టాను అని అంటే హిబ్రూ భాషలో సర్పము అని అర్థం. ఏంటి నెహుష్టాన్ అంటే హిబ్రూ లాంగ్వేజ్లో సర్పం అని పేరు పెట్టి దాన్ని, నిజంగా మనం దాని గురించి ఆలోచించవచ్చు. సర్పము నెహుష్టాన్ పేరు పెట్టారు. ఏమని ధూపం వేసి ఉంటారు చెప్పండి? సర్పదేవత అని పేరు పెట్టుకొని ఉంటారు. ఏం పెట్టుకొని ఉంటారు? సర్పదేవత అని పేరు పెట్టుకొని ఉంటారు. ఎంత అలాంటి భయంకరమైనటువంటి విగ్రహారాధనని కూడా హిజ్కియా రాజు గమనించి దానిని చిన్న భిన్నములుగా చేసేసాడు. చూసారా? అది కేవలము ప్రభువుకు సూచనగా ఆ యొక్క ఇత్తడి సర్పము అక్కడ పెట్టబడింది అన్నమాట. దానికి వ్యాఖ్యానం మనము చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. అరణ్యములో మోసే సర్పము ఎలాగో ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెనో. హల్లెలూయా. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. ప్రైజ్ ది లార్డ్. ఇదన్నమాట సంగతి. అంటే భవిష్యత్ కాలంలో లోకరక్షకుడు ఈ లోకానికి రాబోతున్నాడు. ఆయన సిలువలో పైకెత్తబడతాడు. ఆయనను నిదానించి చూచినటువంటి వాళ్ళు రక్షించబడతారు అని. హల్లెలూయా. అంటే ఆ రోజు ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినటువంటి వాళ్ళు, ఆ సర్పము చేత కాటివేయబడి మరణానికి జోగుతున్న వాళ్ళు ఎలాగైతే బ్రతికారో, హల్లెలూయా, పాపము అనే సర్పము చేత కాటువేయబడి, పాపము అనే సర్పము చేత కాటువేయబడి మరణానికి జోగుతున్నటువంటి వాళ్ళందరూ సిలువలో పైకెత్తబడినటువంటి యేసు ప్రభువుని నిదానించి చూస్తే, హల్లెలూయా, వారు ఆ యొక్క పాపం అనే సర్పం చేత కాటువేయబడి మరణానికి జోగుతున్న వాళ్ళు. ఎందుకని? పాపం వల్ల వచ్చే జీతము మరణం కాబట్టి. అలాంటి వారందరూ యేసు ప్రభు సిలువలో పైకెత్తబడ్డాడు సర్వమానవాళి రక్షణ కొరకు, హల్లెలూయా అని ఎవరైతే ఆయన వైపు నిదానించి చూస్తారో వారు రక్షించబడతారని స్పష్టంగా తెలియజేయబడింది. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. అందుకనే ఒక కాలంలో నేను ఈ సంఖ్యాకాండంలో ఉన్నదాన్ని నేను ధ్యానిస్తూ ఉంటే నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటంటే ఆ సర్పాన్ని నిదానించి చూసిన వాళ్ళు బ్రతికారని రాసి ఉంది అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాశాడు. అది చదవండి ఒకసారి. ఎస్. అప్పుడు సర్పము ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఏంటి అసలు నిదానించి చూసేది ఏంది? నిదానించి చూస్తే ఏం కనబడింది అక్కడ? అందరికీ తెలుసు ఇత్తడి సర్పాన్ని అక్కడ పెట్టున్నారు, కానీ దాన్ని నిదానించి చూసేది ఏంది? ఒకసారి నేను ఆలోచిస్తున్నా దీన్ని బాగా, చాలా సంవత్సరాల క్రితం. నిదానించి చూస్తే అక్కడ నిజంగా ఒక మనిషి కనబడ్డాడని నేను అనుకుంటున్నా. ఏ మనిషి అంటే సిలువలో వేలాడబోతున్న ప్రభు
అక్కడ కనపడ్డాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడ్డాడు. నాకు అది అర్థమైంది. లేకపోతే నిదానించి చూడాల్సిన అవసరం ఏంది? ఒక ఇత్తడి సర్పాన్ని చేశాడు, గబగబా ఆ స్తంభం మీద పెట్టాడు, దాన్ని చూస్తే బతుకుతారంటే, నిదానించి చూసిన వాళ్ళు బతికారంటే అక్కడ ఒక మనిషి మెదిలేడు అనమాట. హల్లెలూయా. ఆ మెదిలిన మనిషి ఎవరో తెలుసా? ఆ తరువాత ఈ లోకానికి మానవులను పాపం అనే సర్పము చేత కాటు వేయబడి చస్తూ ఉన్నటువంటి వాళ్ళందరినీ రక్షించడానికి, బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చేటటువంటి ప్రభువుని అక్కడ వాళ్ళు చూశారని నేను అంటున్నాను. హల్లెలూయా. దీనికి యేసు ప్రభుతో ఇద్దరు దొంగల్ని సిలువేశారు కదా, అంతవరకు అందరూ తిడుతూ ఉన్నారు ప్రభువుని, అందరూ దూషిస్తూ ఉన్నారు. ఈ ఇద్దరు దొంగలు కూడా దూషించారనమాట. ప్రభు మొట్టమొదట ఒక మాట మాట్లాడాడు సిలువలో, మనకు అందరికీ తెలిసి. ఏంటది? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమని ఎలుగెత్తి తండ్రికి మొరపెట్టాడు. ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ దృష్టి ప్రభు మీదకు పోయిందండి. హల్లెలూయా. జాగ్రత్తగానండి. ఎక్కడ పోయింది? ఇప్పుడు ఆ దొంగ నిదానించి చూస్తూ ఉన్నాడు అనమాట. బాగానండి. ఏది? ఎవరిని? అప్పుడు దాకా ప్రభువుని నానా విధాలుగా ఇంకొక దొంగతో కలిసి తిట్టినటువంటి, దూషించినటువంటి, నానా మాట్లాడినటువంటి దొంగ ప్రభువు వైపు చూస్తూ ఉన్నాడు నిదానించి చూస్తుంటే అతనికి కనబడిందండి ఒక విషయము. హల్లెలూయా. ఏం విషయం కనబడిందంటే అదే యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ అధ్యాయం చివరి వచనం. మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయో, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటైను దిగుటైను చూతుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. ఇందాక కూడా ఆరాధన వాక్యంలో ఒక విషయాన్ని ధ్యానించాం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు ఒక రాత్రి తలగడగా రాయి చేసుకొని నిద్రపోతూ కలగన్నాడు. ఆకాశం నుండి భూమి మీదకి అతను నిద్రపోతున్న దగ్గరికి నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద పరలోకం నుంచి దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. ఆ నిచ్చెనకు పై భాగంలో ఒక సింహాసనాసీనుడైన దేవుడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ప్రభువు అతనికి వాగ్దానం చేశాడు, అనేక విషయాలు చెప్పాడు, వాగ్దానం కూడా చేశాడు. నీతో నేను చెప్పినవన్నీ నెరవేర్చే వరకు నిన్ను విడవనని కూడా చెప్పాడు. హల్లెలూయా. ఈ కళ అన్నమాట అది. ఇక్కడ ఏమంటున్నాడు యోహాను గారు? దానికి వ్యాఖ్యానం ఏం చెప్తున్నాడు? మరియు ఆయన, మీరు ఆకాశం తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే మనిషి కుమారుడు భూమి ఆకాశాల మధ్యలో సిలువలో వేలాడుతుంటే అదంట నిచ్చెన. యాకోబు చూసిన నిచ్చెన. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి భూమికి. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడు? పరలోకం నుంచి ఈ లోకానికి పంపించబడ్డాడు. చప్పలు కూడా దేని మహిమపడతాం. ఆయన 40 రాత్రులు పగలు ఉపవాసం చేసినప్పుడు దూతలు వచ్చారు ఆయన దగ్గరికి. ఇప్పుడు యోహాను గారు ఏమంటున్నారంటే, మనుష్య కుమారుని మీద దూతలు ఎక్కుతూ దిగుతూ ఉండడం చూస్తారంట. మరి ఇప్పుడు మనుష్య కుమారుడు సిలువలో వేలాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ దొంగ చూస్తూ ఉన్నాడు. ఏం కనబడి ఉంటుంది అప్పుడు? చెప్పండి, ఏం కనబడి ఉంటుంది? నిదానించి చూస్తూ ఉన్నాడు. ఈయన ఇంత ఘోరంగా తిడుతూ, కొడుతూ, హింసిస్తూ, చంపుతూ ఉంటే, తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని వెలుగెత్తి మొరపెడుతున్నారే, ఎవరు తండ్రి ఆడా? ఈయనెవరు? తండ్రి ఏమిటి అని చూచినప్పుడు యాకోబు చూసిన దర్శనం. హల్లెలూయా. ఆ దొంగ చూశాడు అక్కడ. చప్పలు కొట్టి దేని మహిమపడతాం. హల్లెలూయా. అయితే యాకోబుకు నిచ్చెన కనబడింది. ఇప్పుడు ఆ నిచ్చెన మనుష్య కుమారుడు. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. ఎవరు? మనుష్య కుమారుడు. ఎవరు మనుష్య కుమారుడు? ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. భూలోకానికి పరలోకానికి వేయబడిన
నిత్య నది. హల్లెలూయా. దేవదూతలు పరలోకం నుంచి దిగొస్తున్నారు. మనము పరలోకానికి వెళ్ళాలంటే ఆ నిచ్చెన మీదే మనం పోవాలా. హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ద్వారానే మనము పరలోకానికి వెళ్ళగలుగుతాం. అదే కదా యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గము, నా ద్వారా తప్ప ఎవరు తండ్రి వద్దకు. సరే, ఇప్పుడు ఆ దొంగ నిదానించి చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యేసు ప్రభువు మీద ఇప్పుడు ఏం జరగాలి? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండాలన్నమాట. పైన ఎవరు కనబడాలి? యాకోబు ఎవరు చూశారు? సింహాసనాసీనుడైన దేవుడిని చూశారు. ఇప్పుడు ఈ దొంగ ఏం చూశాడు తెలుసా? సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూశాడు. ఎలా ఉన్నాడంట ఆయన? సిలువలో వేలాడుతున్న మనిషి కుమారుని పోలి ఒక మనుష్యుడు అడుగు కూర్చో ఉన్నాడంట. చెప్పులు కూడా దేని మైపెడతాం, అర్థమైందండి? ఏదే సిలువలో వేలాడుతున్నాడే మనిషి కుమారుడు, ముఖమంతా వాచిపోయింది కదా, చూడడానికి వీలు లేనటువంటి రూపమైపోయింది కదా. భయంకరంగా కొట్టారు, గుద్దారు, ఉమ్మి ఊశారు, ముఖం మీద గుడ్డ వేసి నిన్ను గుద్ది ఆ గుడ్డ తీసి నిన్ను గుద్దింది ఎవరో చెప్పమని హేళన చేశారు. ముఖం మీద ఉమ్మి వేశారు. పాపిష్టి జనాంగం మహాపరిశుద్ధుడైన దేవుని మీద, నీకోసం నా కోసం చేతులంతా మేకులు కొట్టబడ్డాయి, కాలంతా మేకులు, వీపంతా కొరడా దెబ్బలు, పక్కలో బల్లిపోటు, వికారమైపోయింది రూపం. మనిషి కుమారుడు సిలువలో నీకోసం నా కోసం ఒక వికృతమైన చూడలేని వికారమైనటువంటి రూపమైపోయి వేలాడుతుంటే మనిషి కుమారుని పోలినటువంటి రాజు అక్కడ కూర్చో ఉన్నాడంట. హల్లెలూయా. ఇంకా ఏం గ్రహిస్తున్నాడంటే అతను, ఆ రాజు ఒక రాజు రాజ్యముతో రాబోతున్నాడని అతడు చూశాడు. చెప్పలు కూడా దేని మైంపండి అంటే ఆ రాజుతో కూడా గొప్ప జనసమూహము ఉందని మనం గ్రహించాలి. హల్లెలూయా. ఆ దొంగ చూస్తున్న రాజు, ఆ రాజుతో గొప్ప జనసమూహం. హల్లెలూయా. అంటే యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడంటే అతను ఇంకా ఏం చూశాడు? రాబోతున్న ప్రభువును చూశాడు అనమాట. హల్లెలూయా. అంటే ఆల్రెడీ ప్రభు లేచేశాడు, ఇంకా రాబోడానికి, తన రాజ్యంతో రాబోడానికి సిద్ధంగా ఉన్నట్టుగా చూశాడు ఆ దొంగ. అందుకనే ఒకటే మాట అన్నాడు, యేసు చెప్పండి, నేను యేసు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చెప్పలు కొడితేను ఆ మాటలు ఎవరైనా భూమి మీద అక్కడ సిలువ దగ్గర ఉన్న వాళ్ళు ఇనుంటే, ఒకవేళ ఇదేంద్ర పిచ్చి పట్టేసింది, మెంటలు వచ్చేసింది, వీడికి సిలువలో వేలాడుతూ ఉంటే రక్తమంతా పోయి ఇట్లా అయిపోయింది అనుకొని ఉంటారు కదా. హలో, వీడికి మెంటలు వచ్చేసింది, వీడికి ఏదేదో మాట్లాడేస్తున్నాడు, యేసు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, ఏంది ఇది అని చెప్పి అనుకుంటారు కదా. వెంటనే యేసయ్యమన్నాడు, హల్లెలూయా, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. హల్లెలూయా. చప్పలు కూడా దేని మహిమపడతాం. చూసారా? కాబట్టి ఆ రోజు ఆ ఇత్తడి సర్పాన్ని మోషే ద్వారా దేవుడు పైకెత్తిచ్చి అక్కడ నిదానించి చూసినప్పుడు కనబడిన రూపమే అక్కడ మెదిలినటువంటి ఆ యొక్క పోలిక, ఆ స్వరూపమే. హల్లెలూయా. కన్నికైన మరియ గర్భములో మానవ శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి, హల్లెలూయా, ఇప్పుడు కూడా కృపా సత్య సంపూర్ణుడుగా, ఇమ్మానుయేలు దేవుడుగా నీతో నాతో మనతో ఉన్నాడు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. కాబట్టి ఆయన కావాలి కానీ ఆయనకు సూచనగా ఉన్నటువంటి ఆ ఇత్తడి సర్పము దానికి కాదు ధూపం వేయాల్సింది. హలో, దానికి కాదు పూజ చేయాల్సింది, దాన్ని కాదు ఆరాధించాల్సింది. అది ఎవరికి సూచనగా చూపించబడిందో, ఎవరైతే భూమి ఆకాశాల మధ్యలో కలువరిశిల పైకి ఎత్తబడ్డాడో మన ప్రభు అయిన యేసయ్యకు చెందాలి మన స్తుతి, స్తోత్రములు, ఆరాధన సమస్తం. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. హిజ్కియా రాజు నీతిపరుడు కాబట్టి, హల్లెలూయా, దావీదు జీవించిన జీవితం, దావీదు వల్ల చక్కగా దేవుని యొక్క మార్గంలో కుడి ఎడములకు తొలకుండా నడిచాడు కాబట్టి, హల్లెలూయా,
దేవుని చిత్తాన్ని బాగా ఎరిగినవాడు కాబట్టి మొత్తం అది కనబడింది. నాకు చాలా ఆశ్చర్యమైంది. దాదాపు 600-700 సంవత్సరాలు దాన్ని వాళ్ళు దాచిపెట్టి దాన్ని పూజ ధూపం వేస్తున్నారండి. ఎంత భయంకరమో చూడ. అందుకనే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో 9వ వచనం చెప్తున్న విషయం దానికే దేవుడు చెప్పింది. ఏమని చదవండి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవారు ఎవడు? చాలు. చూసారా మన హృదయము ఎంత భయంకరమైన వ్యాధి కలిగి ఉందో? అది అన్నిటికంటే మోసకరమైంది. అందరినీ మోసం చేస్తుంది, నిన్ను కూడా మోసం చేస్తుంది నీ హృదయం. అంత ప్రమాదం మన హృదయం. ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహుతో దేవుడు మాట్లాడిన సందర్భాల్లో ఆ దుష్టతరం వారంతా చనిపోయినప్పుడు దేవుడు అంటున్నాడు, నరుని హృదయంలో పుట్టే ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదని చూశాడంట. హలో, నరుని హృదయంలో పుట్టే ఆలోచన ఎల్లప్పుడూ చెడ్డదే. అందుకనే నీ హృదయాన్ని ఎల్లప్పుడూ నువ్వు వాక్యం అనే ఉదకముతో కడుక్కుంటూ ఉండాలి. చపలు కూడా దేనిమై పడదాం. ప్రైజ్ గాడ్. వాక్యం అనే నీళ్ళతో కడుక్కుంటూ ఉండాలి, శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నీ జీవితాన్ని, ప్రాణాత్మ దేహములను పరిశుద్ధపరచుకోవాలి. దినము లేకపోతే ఒక మురికి పేరుకోపోయినట్టుగా పాపం పేరుకొని పోతుంది. ఆ పాపం నిన్నే మోసం చేస్తుంది. ఎట్లంటే నీవు తప్పు చేస్తున్నా తప్పు కాదని చెప్తుంది. అది ఏం పర్వాలేదులే అని చెప్తుంది. దాచిపెట్టేస్తుంది నీ హృదయంలో. ఎవరికి కనపడవు. మీ అమ్మ నాన్నకు కూడా కనపడవు. నువ్వు మంచోడు కానీ నా కొడుకు మంచోడు, నా కూతురు మంచిదే, నా మనవడు మంచోడే, నా మనవరాలు మంచిదే, నా భార్య మంచిదే, నా భర్త మంచిదే, ఏం కనబడదు, ఏం కనబడరు. అంత ఘోరమైంది మన హృదయం. ఆ హృదయాన్నే ప్రేమించే హృదయం అనే తలుపు దగ్గర దేవుడు తట్టాడు 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 ఇప్పుడు కూడా తడుతూనే ఉన్నాడు. చపలు కూడా దాని మేము పడదాం. ప్రైజ్ గాడ్. ఒక గొప్ప రచయిత ఒక పాట రాశాడు. దేవుడంట పాపి యొక్క హృదయాన్ని కోరుకున్నాడంట. ఏం కోరుకున్నాడు? పాపి యొక్క హృదయాన్ని. మా రోజు మరొక పాడుతుందో లేదు ఇప్పుడు ఆ పాట, నాకు కూడా వచ్చు. కోరినది పాప హృదయము, ఇచ్చిన నీ యొద్ద పదిలము, ఓ ప్రభు ఇచ్చిన నీ యొద్ద పదిలము. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవుడంట నీ అలాంటి భయంకరమైన హృదయాన్నే కోరుకున్నాడంట. నువ్వు కనుక ఆ హృదయాన్ని ఆయనకి ఇస్తే ఆయన యొద్ద అది పదిలంగా ఉంటుందండి. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. నీ హృదయాన్ని ఎవరెవరికో ఇచ్చుకొని ఉన్నావో, నువ్వు ఇచ్చుకున్న వాళ్ళని అది మోసం చేసేస్తుంది అంతే. దేవునికి ఇచ్చేయి, దేవుడు దాన్ని శుభ్రం చేసేస్తాడు. హల్లెలూయా. తన వాక్యముతో పరిశుద్ధపరుస్తాడు, తన యొక్క రక్తంతో పరిశుద్ధపరుస్తాడు, తన ఆత్మతో పరిశుద్ధపరుస్తాడు, తన సన్నిధి కాంతితో పరిశుద్ధపరుస్తాడు. చప్పలు కూడా దేవుని మహింపాడు. ఆయన చేతుల్లో నుంచి అంట పవర్ఫుల్ రేస్ వస్తున్నాయంట. హల్లెలూయా. శక్తివంతమైన కిరణాలు ఆయన చేతుల్లో నుంచి వస్తున్నాయంట. నీ వైపుకు ఆయన చేతులు చాచితే హల్లెలూయా, నీలో ఉన్న చీకటి కొంచెమైనా ఉండకుండా పారిపోతుంది. ఇంకెవ్వరికీ లేదు ఆ శక్తి ప్రియులరా, యేసయ్యకి తప్ప. చప్పలు కొట్టి దేవుని మహింపండి. ఆయన రక్తానికి తప్ప, ఆయన సన్నిధికి తప్ప, ఆయన వెలుగుకి తప్ప, ఆయన మహిమకు తప్ప, ఆయన మహాత్యం ఇత్తడి సర్పంలో లేదు. మహాత్యం యేసయ్యలో ఉంది. మహాత్యం. చప్పలు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అర్థం చేసుకుంటున్నారా ప్రియులరా? నీ జీవితంలో ఇంకా దేన్ని పూజించుకుంటూ కూర్చో ఉన్నావు నువ్వు?
అంతకుముందు వారంలో మనం ఒకటి నేర్చుకున్నాం, మన పాత అంశం. దానికి ఇంకా పోతాం. ఈ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మనం వెళ్ళబోతున్నాం దానికి. మళ్ళా విగ్రహారాధన అనే ధనాపేక్షను, వెరీ గుడ్, ట్యాప్స్ కొట్టండి. జారత్వానికి దూరంగా పొమ్మన్నాడు, విగ్రహారాధనకి దూరంగా పొమ్మన్నాడు, బాగుంది. కానీ విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయమన్నాడు. అసలు హల్లెలూయా. ఎందుకు చంపేయమన్నాడో కూడా మీకు చెప్పాను ఆ రోజు. ఎందుకు చంపేయమన్నాడు తెలుసా? నువ్వు ఆ విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపకపోతే ఆ ధనాపేక్ష నిన్ను చంపేస్తుంది. చావకూడదు. మనం చావడానికి కాదు, మన ప్రభు వచ్చింది. మన ప్రభు ఇచ్చిన వాక్కులంతా మనం బతకడానికి, మన కొరకు జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు కదా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక్కసారి ఆలోచించు. ఇంకా నీ జీవితంలో ఏదైనా నీవు నీ హృదయంలో రహస్యంగా పెట్టుకొని సంవత్సరాలు నువ్వు పూజించుకుంటూ ఉన్నావేమో. అదే నా దేవుడు, అదే నాకు ముఖ్యం అన్నట్టుగా. దేవుని కంటే ఏది నీ ముఖ్యం కాకూడదు. దేవుని కంటే ఏది ముఖ్యమో అది నీకు విగ్రహమై కూర్చుంటుంది, అది నిన్ను చంపి తీరుతుంది. ఒక్కసారి ఆలోచించండి. అందరూ లేచి నిలిచి ఒక్కసారి ఆలోచిస్తాం. అందరు నిలబడి కళ్ళు మూసుకొని ఒక్కసారి నిజంగా నువ్వు దేవుణ్ణి రూపించుకో ఉన్నావా? ఇంకా దేన్నైనా రూపించుకొని దాన్ని వెంబడిస్తున్నావా? దాన్ని పూజిస్తున్నావా? దాన్ని సేవిస్తున్నావా? నేను చెప్తున్నాను, స్ట్రిక్ట్గా చెప్తున్నాను, యేసయ్యను కాక నీ హృదయంలో ఇంకా దేన్ని పెట్టుకొని నువ్వు ఆరాధించినా సరే నిన్ను అది చంపుతుంది. ప్లీజ్. అయితే మన కొరకు చనిపోయిన క్రీస్తుని, మన కొరకు చనిపోయి 3వ దిన సమాధి గెలిచి లేచిన క్రీస్తుని నీ హృదయంలో నీవు గనక చేర్చుకొని ఆరాధిస్తే ఆయన నిన్ను బ్రతికిస్తాడు. సమాధిలో నుంచి రేపు నిన్ను లేపుతాడు. ఆయన లేచినట్టుగానే సమాధిలో నుంచి నువ్వు లేస్తావు, పరిశుద్ధులతో ఉంటావు. ఆ దొంగను కూడా చూస్తాం మనం అక్కడ. చమడు కొట్టండి. ఆ దొంగను కూడా చూస్తాం. అయితే నీవు నీ కోసం నా కోసం ప్రాణత్యాగం చేసిన ప్రభువును గాక ఇంకా దేన్నైనా నువ్వు రూపించుకొని అదే నాకు సమస్తము, ఇది లేకుండా నేను ఉండలేను అని నువ్వు కనుక అనుకుంటూ దాన్నే ప్రేమించుకుంటూ ఉంటే అది 1 కావచ్చు, 2 కావచ్చు, అనేకం కావచ్చు, ఏవైనా సరే అవన్నీ నిన్ను చంపుతాయి. అయితే వాటన్నిటిని తొలగించి క్రీస్తుని, యేసు క్రీస్తుని నీవు నీ హృదయంలో రూపించుకున్నట్లయితే, హల్లెలూయా, ఆయన్ని సేవిస్తే, ఆయన ఆత్మ కనుక ఆయన ఆరాధించు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తే నువ్వు ఇప్పటి ఈ లోకంలో జీవిస్తావు, చనిపోయినా కూడా జీవిస్తావు, పరలోకంలో నిత్యము యేసయ్యతో కూడా యుగాలు జీవిస్తావు. ప్రియులారా, హల్లెలూయా. ఆలోచించండి, పరిశీలన చేసుకోండి, నీ హృదయాన్ని పరిశీలన చేసుకో. ఎన్ని సంవత్సరాలుగా ఏది దాచిపెట్టుకోవడం నీ హృదయంలో? దాదాపు 600-700 సంవత్సరాలు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని దాచిపెట్టుకొని దానికి నెహుష్టాన్ పేరు పెట్టి ఆరాధిస్తున్నలాగా నీవు ఏదైనా నీ జీవితంలో దేవునికి ఇష్టం లేని దాన్ని నువ్వు పెట్టుకొని ఆరాధిస్తున్నావేమో, పూజించుకుంటున్నావేమో. అది లేకపోతే బతకలేను అన్నంతగా ఉన్నావేమో. ప్లీజ్ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించి. ఏదైనా సరే యేసయ్య కంటే ముఖ్యం కాకూడదు నీ జీవితంలో, నా జీవితంలో. యేసయ్య తర్వాతనే యేసయ్య నీ హృదయంలో ఉండాలి. అప్పుడే నీ హృదయం బాగుంటుంది. మరొక భక్తుడు కూడా ఒక పాట రాశాడు. ఎవరు కళ్ళు తెరవద్దు, ధ్యానించండి, మీ హృదయంను పరిశోధించుకోండి. ఏదైనా మీ జీవితంలో ఇంకా దేవునికి వ్యతిరేకమైంది ఉంటే దాన్ని తీసేసుకోలేకపోతున్నావా? యేసయ్యని అడుగు, ప్రభువా ఇది నేను మానలేకపోతున్నా, ఇది నేను తీసేసుకోలేకపోతున్నా. హిజ్కియా రాజు ద్వారా ఇత్తడి సర్పాన్ని చిన్న భిన్నములు చేయించి కొట్టి పడవేసిన నా దేవా, నా జీవితంలో ఉన్న దీనిని కొట్టి పడవేయి ప్రభువా, తీసేనాయనా, అది నీకే సాధ్యం. నేను అప్పగించుకుంటున్నా. ఇదిగో ఇది నాలో ఉందని నేను చెబుతున్నా. నేను మీకు అప్పగించుకుంటున్నా. నా వల్ల కావడంలే. దేవుడు నిన్ను ప్రేమిస్తూ నీ ఇప్పటికి కూడా
ఆయన రాకను ఆలస్యం చేసుకుంటూ నీ కోసం చేతులు చాచి ఈరోజు కూడా పిలుస్తున్నాడు. ఈరోజు కూడా నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్దూరతని, ఎంతసేపు నిలువబెట్టి ఏడ్పిల్దూరతని, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు, అతడు పరుడు కాడు రక్షకుండు ప్రాణ స్నేహితుడు. హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, హృదయమన్నెడు తలుపు నొద్ద యేసునాథుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, అయ్యలారా, అమ్మలారా, ఒక్కసారి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన యవనస్తులారా, తల్లులారా, తండ్రులారా, ఒక్కసారి ఆలోచన చేయి. దుఃఖపెట్టమాక ప్రభువుని, నీ హృదయాన్ని తెరువు. ప్రభువా, రండి రండి, నాలోకి రండి, నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా, నా హృదయాన్ని బాగు చేయి, నా హృదయాన్ని బాగు చేయి. నా హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, నా హృదయంలో ఏమేమో ఉన్నాయి. నిజం నిజం ప్రభువా, నా హృదయంలో ఉన్నవన్నీ నన్ను మోసం చేస్తున్నాయి, నన్ను పట్టి బంధించి నన్ను పాడు చేస్తున్నాయి. ప్రభువా, రానాయనా, నేను నా హృదయాన్ని నీకు ఇచ్చేస్తున్నా, బాగు చేయి. అడుగు, పిలవండి. తప్పకుండా నువ్వెంత ఘోర పాపివైనా సరే, ఎంత దుర్మార్గుడు అయినా సరే, ఎంత వేశ్యమైనా, వ్యభిచారివైనా, హంతకుడవైనా, నరహంతకుడవైనా, క్షమించరాని పాపములు చేసిన వాడు అయినా, క్షమించుటకు సిద్ధ మనసు గల దేవుడు, మన దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు కూడా చేతులు చాచి పిలుస్తున్నాడు, నీ హృదయాన్ని తడుతూ ఉన్నాడు. ఆయన స్వరాన్ని విని హృదయం తెరిస్తే ఆయన నీలోకి వస్తాడు, నీతో కలిసి భోంచేస్తాడు, నిన్ను పరిశుద్ధపరిచి తనతో పాటు నిత్య జీవంలో ఉండేటట్టు చేస్తాడు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంది, ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకుంది. ప్రియులారా, ప్లీజ్, మరొకసారి నీకు సమయం రాదేమో, ఈ సమయం రాదేమో. ఎన్నో విషయాలు చూస్తూ ఉన్నాం. మొన్నొక సడన్గా ఒక వార్త, మెట్టు గ్రామంలో మా యొక్క తమ్ముడు ఇజ్రాయెల్ కుమార్తె కాపురం అక్కడ ఉంది. వాళ్ళ భర్త ఫోన్ చేశాడు, అంకుల్ మికాయేల్ పాస్టర్ గారు చనిపోయారు హఠాత్తుగా హార్ట్ అటాక్తో. అయ్యో, మైకేల్ గారు చనిపోయారా అని అనుకుంటూ ఉన్న సమయంలోనే నిన్నటి రాత్రి ఒక భయంకరమైన న్యూస్. అయ్యో, హోసన్నా మినిస్టర్ పెడిపాల్ గారు యాక్సిడెంట్కి గురయ్యారు, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేశాం. మైకేల్ గారు వదిలిపెట్టినటువంటి కుటుంబాన్ని, వాళ్ళ యొక్క సంఘాన్ని ఆదరించమని ప్రార్థన చేశాం. పెడిపాల్ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు లోకంలో. ప్రభు ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. నాకు బలం ఉందలే, నాకు అన్నీ ఉన్నాయి, ఏమైనా చేయగలను అనుకుంటున్నావు. నో నో లేదు తమ్ముడు, మన వల్ల ఏం కాదు. మనకు దేవుడు కావాలి, మన ప్రభువు కావాలి, మన కోసం ప్రాణత్యాగం చేసి ప్రభువు కావాలి. హృదయాన్ని ఆయనకి ఇవ్వండి, ఆయన చేర్చుకోండి.
నీ జీవితం ధన్యమవుతుంది. ప్రార్థించుకుందాం. అలాగే అందరు తలంచి కళ్ళు మూసుకొని ఉండండి. విన్న వాక్యాన్ని బట్టి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. పురుషుల్లో కానీ స్త్రీల్లో కానీ. పేనేటి పద్మ సిస్టర్ అందరి కోసం ఒకసారి ప్రార్థన చేస్తుంది. ఘనమైన ఉన్నతమైన నామానికి వేల కొలది కోట్ల కొలది కృతజ్ఞతలు ప్రభా. అయ్యా, మమ్మల్ని ప్రేమించిన ప్రభా, ఈ పునరుద్ధాన దినమున తండ్రి నాయన నీ బిడ్డను నీ సిలువు చాటును మరుగుపరుచుకొని ప్రభా, నా తండ్రి మా అందరితో మాట్లాడిన దేవుడు, నీ పరిశుద్ధ నామానికే కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. హిజ్కియా రాజు ప్రభా, నా తండ్రి నా నాయన నా ప్రభా ఆలయ తలుపులు తెరిచాడు ప్రభా. నాయన దేశాన్ని బాగు చేశాడు ప్రభా. నాయన ఉన్నత స్థలాలలో ఉన్నటువంటి విగ్రహాలను ప్రభా నాయన తండ్రి దేన్నైతే నా ప్రభా దాచిపెట్టుకొని ప్రభా సర్పాన్ని నా ప్రభా దానికి ఒక పేరు పెట్టుకొని పూజిస్తున్నారు ప్రభా, వాటిలన్నిటినీ చిన్న భిన్నం చేశాడు ప్రభా. నాయన నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. నా తండ్రి నా నాయన నా దేవా నా ప్రభా, ఏ విధముగా అయితే నాయన హిజ్కియా రాజు నా ప్రభా వాటిని నిర్మూలం చేయగలిగాడో ప్రభా నాయన, అదే విధముగా ప్రభా ఈ దినాలలో ప్రభా నాయన స్తోత్రాలు ప్రభా. అయ్యా నా ప్రభా మోషే దినాలలో ప్రభా ఏ సర్పాన్ని అయితే నిదానించి చూచి నా ప్రభా వారు బ్రతికారో ప్రభా. అయితే నాయన తండ్రి ఏ సర్పము చేత నాయన కాటు వేయబడి నాయన పాపం వల్ల వచ్చు మరణము నాయన నా ప్రభా నా తండ్రి దానివలన నా ప్రభా చనిపోకుండా ప్రభా నాయన మా కోసము ప్రభా ఈ లోకములకి నాయన యేసయ్య నా తండ్రి నా నాయన మీరు నా ప్రభా మా కోసం ఈ లోకంలో జన్మించారయ్యా నాయన. స్తోత్రాలు ప్రభా. నాయన యాకోబు చూసిన నిచ్చిన ప్రభా నాయన మా కోసం సిలువ యాగములో నా ప్రభా నాయన ప్రాణము పెట్టడానికి వచ్చిందయ్యా. నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలయ్యా. ఏ దేవుడైతే నా ప్రభా మా కోసము ప్రభా ఆ సిలువలో మరణించడానికి నా ప్రభా దేనిలో నాయన చనిపోకుండా నా ప్రభా పాపం వలన వచ్చు జీతం మరణమైతే నా ప్రభా అయ్యా మా ప్రభు అయిన యేసయ్యను చూచిన వారు ప్రభా నాయన నా తండ్రి స్తోత్రాలయ్యా. నిదానించి చూచిన దొంగకు ప్రభా ఎంత ప్రత్యక్షతలు నాయన. స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని చూడగలిగాడు ప్రభా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. ఆ సిలువలో ప్రభా నాయన నా తండ్రి అయ్యా దేవదూతలు ఎక్కుతూ దిగుచున్నారంట ప్రభా. ఒక రాజ్యమే కనబడిందయ్యా నాయన. రాజు ఆ సింహాసనాసీనుడే నా తండ్రి నాయన రాజ్యముతో రావడము ప్రభా దొంగ చూడగలిగాడు ప్రభా నాయన. కేవలము ప్రభా మిమ్మల్ని చూచిన వారే ప్రభా నాయన, రక్షకుడిని చూచిన వారే రక్షింపబడతారు ప్రభా. ఇంకెవరిని చూచిన ప్రమాదం అని మాకు తెలియజేస్తున్నావు నాయన. స్తోత్రాలు ప్రభా. ఇది నాన్న ప్రభా నాయన నీ పాదాల చెంత చేరి ఉన్నామయ్యా. చిన్న బిడ్డలమై ఉన్నాము ప్రభా. మేము మా హృదయాలను నా ప్రభా అయ్యా ఏదైతే నా ప్రభా నాయన ప్రభా ఇంకా దాచిపెట్టుకొని ఉన్నామో తండ్రి నాయన. స్తోత్రాలు ప్రభా. వాటిని విడిచిపెడితే ప్రభా నాయన స్తోత్రాలయ్యా. ఆ దొంగకు కలిగిన కృప మాకు కలుగుతుందని మీరు తెలియజేస్తున్నారయ్యా. నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభా. అయ్యా హృదయం ఎంతో ఘోరమైనదని తండ్రి, అది వ్యాధి కలిగిందని ప్రభా, అది మమ్మల్ని మోసం చేస్తుందని ప్రభా అయ్యా, అది మమ్మల్ని చంపుతుందని ప్రభా మీరు మాకు తెలియజేస్తున్నారు నాయన. మీకే కృతజ్ఞతలయ్యా. మీ అమూల్యమైన రక్తం దగ్గరకు వచ్చి ఉన్నామయ్యా. అయ్యా మీ రక్తం మమ్మల్ని కడుగుతుంది ప్రభా. నీ వాక్యం మమ్మల్ని శుభ్రపరుస్తుంది నాయన. మా హృదయము ప్రభా మీ చేతులకి ఇచ్చినప్పుడు అది భద్రంగా ఉంటుందంట ప్రభా. నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అలాంటి కృపతో మమ్మల్ని అందరినీ నింపమని యేసు నామమును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దయచేసి అందరు కూర్చోండి.